2003లో నా మీద 23 క్లేమోర్ మైన్స్ ను బ్లాస్ట్ చేస్తే సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి నాకు ప్రాణభిక్ష పెట్టాడు. ఏదో చెయ్యాలని ఆ రోజు నన్ను కాపాడాడు. అలాంటి వెంకటేశ్వర స్వామిని నేను ప్రార్థించేది, నాకు శక్తి సామర్థ్యాన్ని తెలివితేటలు ఇవ్వండి. ప్రపంచంలోనే తెలుగు జాతి నెంబర్ 1 జాతిగా ఉండడానికి ఆశీర్వదించండి. ప్రపంచంలోని ఇండియన్స్ అందరూ కూడా గ్లోబల్ సర్వీసెస్ అంటే ప్రపంచంలో ఉండే ప్రజలకు సేవలు అందించే అవకాశాన్ని కల్పించండి. ఈ దేశంలో పేదరికం లేని సమాజం, అందుకే ఇటీవల నేను మాట్లాడుతున్నా జీరో పావర్టీ. మనందరి బాధ్యత. సమాజం మనకి ఇవన్నీ ఇచ్చింది. ఈరోజు నేను ఒక ముఖ్యమంత్రిగా ఉన్నా, రమణ గారు ఫార్మర్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అయినా, లేకపోతే వేదిక పైన ఉండే పెద్దలు కొంతమంది మంత్రులైనా, ఇక్కడికి ఉండేవాళ్లు వివిధ రంగాల్లో బ్రహ్మాండంగా రాణిస్తున్నా, ఇది మనకు సమాజమే ఈ అవకాశం ఇచ్చింది. అలాంటి సమాజంలో పేదరికాన్ని, అందుకే నేను ఒక స్లోగన్ తీసుకున్నా, జీరో పావర్టీ నేషన్, జీరో పావర్టీ స్టేట్, జీరో పావర్టీ విలేజ్. మనందరి బాధ్యత కావాలి. సంపద కొంతమందికి పరిమితమై పేదవాళ్లు పేదరికంలో మగ్గుతా ఉంటే అది మంచిది కాదు. ఈ విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మాలాంటి పాలకులం మేము ఆలోచిస్తే, ఇంకొక పక్కన ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు హరే రామ ఏదైతే మూమెంట్ ఉందో, వీళ్లంతా ప్రతి ఒక్కరికి మానసిక ఆనందాన్ని ఇవ్వడానికి, మేమిచ్చేది మెటీరియలిస్టిక్ ఆనందం అయితే వాళ్ళు ఇచ్చేది మానసిక ఆనందం. ఆ మానసిక ఆనందం కూడా లేకపోతే మనం ముందుకు పోయే పరిస్థితి రాదు. ఈ రెండు కాంబినేషన్లో పోతే హ్యాపీనెస్ ఉంటుంది, తృప్తి ఉంటుంది, దీనివల్ల ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయి. ఇంకొక పక్క ఆరోగ్యం బాగుంటుంది. ఆరోగ్యం బాగుంటే ఏదైనా చేసే శక్తి వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకొక పక్కన వారు ఈరోజు మీరు చూస్తా ఉంటే, ఒక పక్కన భగవద్గీత పైన ప్రచారం చేయడం, ఇంకొక పక్కన అక్షయ పాత్ర. నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్న అక్షయ పాత్ర మేనేజ్మెంట్ ని. మధు పండిట్ దాస్ గారి నేతృత్వంలో అక్షయ పాత్ర బెంగళూరు హెడ్ క్వార్టర్ గా వారు ఉండి నడిపిస్తున్నారు. ఆ రోజు శ్రీకృష్ణుడు ఆలయం ఉన్న 10 కిలోమీటర్లో ఎవరు కూడా ఆకలితో బాధపడకూడదనే ఆలోచనతో ఆ రోజు శ్రీ లాలా ప్రభుపాద స్ఫూర్తితో ఈ అక్షయ పాత్రని ప్రారంభించారు. 23 సంవత్సరాల్లో 400 కోట్ల మందికి భోజనం పెట్టగలిగారు. మనస్ఫూర్తిగా అభినందిస్తున్న ఈ ఆర్గనైజేషన్. ప్రభుత్వం నిర్వహిస్తున్న మిడ్ డే మీల్స్ లో అయితే మధ్యాహ్న భోజనంలో మామూలుగా నాణ్యత లేని భోజనం నుంచి పరిశుభ్రంగా, చాలా పరిశుభ్రంగా ఉండమే కాదు, క్వాలిటీనే కాదు, న్యూట్రిషియస్ ఫుడ్ ని వీళ్ళు అందించే పరిస్థితిలో ఉన్నారు. ఇంకొక పక్క ఒక్క రోజున మనం అంటాం అన్నదానం అన్నింటికంటే మహాదానం. అలాంటి అన్నదానంలో 22 లక్షల మందికి ప్రతిరోజు అక్షయ పాత్ర ద్వారా అన్నం పెట్టే పరిస్థితిలో ఉన్నారు. వీరిని ఆ సేవలు చూసినప్పుడు చాలా ఆనందంగా కలుగుతుంది. వీళ్ళు ఉన్నప్పుడు నేను చూశాను, ఇక్కడ కృష్ణా పుష్కరాలు పెట్టినప్పుడు దగ్గర ఒక 3 లక్షల మందికి భోజనం పెట్టే పరిస్థితికి వచ్చారు. మేము అన్నా క్యాంటీన్ పెట్టినప్పుడు ఆ అన్నా క్యాంటీన్ కి వాళ్ళకే అప్పచెప్పాం. ఒక చిన్న కంప్లైంట్ లేకుండా బ్రహ్మాండంగా అన్నా క్యాంటీన్ నిర్వహించిన ఘనత కూడా అక్షయ పాత్రదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. 203 కేంద్రాలు పెట్టాం. ఆ 203 కేంద్రాల ద్వారా పెద్ద ఎత్తున పెడితే ఈరోజు గడచిన ప్రభుత్వం అన్నా క్యాంటీన్ల పైన కక్షగట్టి మూసేసే పరిస్థితికి వచ్చారు. మళ్లీ తొందరలోనే
అన్నా క్యాంటీన్లు ప్రారంభిస్తామని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తున్నా. దీనికి ఒక స్ఫూర్తి కూడా ఉంది. ఒక పక్క అక్షయ పాత్ర, ఒక పక్క నందమూరి తారక రామారావు గారు కూడా మొట్టమొదటిసారిగా తిరుమల తిరుపతి దేవస్థానంలో